చిన్న సినిమాగా రిలీజ్ అయిన గీత గోవిందం సినిమా ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డుకు అతి చేరువగా నిలవబోతుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర కేవలం మరో 1.5 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసే సినిమాగా నిలుస్తుంది గీత గోవిందం సినిమా. బాక్సాఫీస్ దగ్గర సినిమా 20 రోజులకు గాను 61 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేయగా మిగిలిన రన్లో మరో 1.5 కోట్లకు పైగా షేర్ ని సాధిస్తే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం. టాలీవుడ్ చరిత్రలో ప్రీ రిలీజ్ బిజినెస్ ను మించి అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న సినిమాలుగా బాహుబలి సిరీస్ తర్వాత ఆ రికార్డును ఈ ఏడాది రంగస్థలం సినిమా సొంతం చేసుకుంది. ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లు అవ్వగా టోటల్ రన్ లో 127.5 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసి ఆ సినిమా ఏకంగా 47.5 కోట్లకు పైగా లాభాలను దక్కించుకొని చరిత్రకెక్కింది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించిన గీత గోవిందం సినిమా 20 రోజులు ముగిసే సమయానికి 61 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేయగా ఇప్పటికే సినిమా లాభం 46 కోట్లకు పైగా ఉంది. మరో 1.5 కోట్లు వసూలు చేయగలిగితే రంగస్థలం సినిమాను అధిగమించి టాలీవుడ్ చరిత్రలో అత్యధిక లాభాన్ని సొంతం చేసుకున్న సినిమాగా బాహుబలి సినిమా తర్వాత ప్లేస్ ను ఈ సినిమా సొంతం చేసుకోవడం ఖాయం. 1-2 రోజుల్లో ఈ మార్కును అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసిన సినిమాగా గీత గోవిందం లాంటి చిన్న సినిమా బీభత్సమైన రికార్డును సొంతం చేసుకోబోతుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.